Welcome to Amritam, a daily thematic diet show. ఇవాల్టి మన థీమ్ హ్యాపీ బ్రీతింగ్. సో ఈ థీమ్లో మనం రకరకాల రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్తో సఫర్ అయ్యేవాళ్ళు ఎటువంటి డైట్ తీసుకోవాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలు ఇదివరకు ఎపిసోడ్స్లో తెలుసుకున్నారు కదండి. సో ఏ ప్రాబ్లం లేకుండా ఉండేవాళ్ళు జస్ట్ టొబాకో చ్యూ చేయడం వల్ల రకరకాల లంగ్ ప్రాబ్లమ్స్కి, బ్రీతింగ్ ప్రాబ్లమ్స్కి గురవుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళు అసలు ఎటువంటి కేర్ తీసుకోవాలి అండ్ ఆ ప్రాబ్లం నుంచి ఎలా బయటపడవచ్చు, ఇలాంటి విషయాలన్నీ ఈరోజు మాట్లాడుకుందాం. హాయ్ పద్మ. హలో మోనికా. పద్మ, ఇవాళ మన థీమ్ హ్యాపీ బ్రీతింగ్. ఈ థీమ్లో మనం ఆస్తమా, సైనసైటిస్, ఇంకా బ్రాంకైటిస్, ఇలా చాలా లంగ్కి సంబంధించిన డిసీజెస్, బ్రీతింగ్కి సంబంధించిన డిసీజెస్ గురించి మాట్లాడుకున్నాం ఇదివరకు. బట్ ఈరోజు నేను ఏం అడగాలనుకుంటున్నానంటే, అసలు ఏ ప్రాబ్లమ్స్ లేకుండా హ్యాపీగా, హెల్తీగా ఉండే చాలామంది పర్సన్స్ని చూస్తూ ఉంటాం మనం. టొబాకో చ్యూ చేస్తూ ఉంటారు. అది ఏంటంటే స్టార్టింగ్లో ఏదో ఫన్గా స్టార్ట్ చేసినా అది ఎడిక్ట్ అయిపోయి రోజంతా చ్యూ చేస్తూనే ఉంటారు. అండ్ ఆ చ్యూ చేయడం వల్ల వాళ్ళకి ఎటువంటి లంగ్ ప్రాబ్లమ్స్ కానీ, బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ కానీ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది యాక్చువల్గా చెప్పాలంటే ఈ ప్రాబ్లం అనేది చాలా సైలెంట్ కిల్లర్. అంటే ఇప్పుడు ఒక ఆల్కహాల్ తీసుకున్నా లేదా ఒక స్మోక్ చేసినా ఏంటి అంటే చుట్టూ ఉన్న వాళ్ళందరికీ తెలిసిపోతుంది, ఆ పొగ వల్ల కానీ, ఆ స్మెల్ వల్ల కానీ. కానీ ఇదేంటంటే ఎవరికి వాళ్ళు అలా నమ్ములుతూ ఉన్నప్పుడు ఏంటంటే పక్కన వాళ్ళకు కూడా ఒక్కొక్కసారి అంటే వాళ్ళు ఏం తింటున్నారో కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో అంత సైలెంట్గా వాళ్ళ బాడీని కిల్ చేస్తూ ఉంటుందన్నమాట. అండ్ వాళ్ళు రియలైజ్ కూడా అవ్వరు దీనివల్ల ఎంత వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పేసి. మనం చాలా అడ్వర్టైజ్మెంట్స్ అవి చూపిస్తూ ఉన్నారు, బట్ స్టిల్ పీపుల్ ఆర్ నెగ్లెక్టింగ్. ఇది యాక్చువల్గా ఈ టొబాకో తినడం ఏదైతే ఉందో, ఈ టొబాకోలో 28 టైప్స్ ఆఫ్ క్యాన్సర్ కాజింగ్ కెమికల్స్ ఉంటాయంట. సో అవి రెగ్యులర్గా అంత అమౌంట్లో వాళ్ళు తీసుకుంటూ ఉన్నప్పుడు ఏంటంటే లంగ్ క్యాన్సర్స్ కావచ్చు, ఫారింగ్స్ కావచ్చు, ఈసోఫెగస్ కావచ్చు, లేక నాలుక కావచ్చు, అండ్ నోటి భాగాలు కావచ్చు, ఇలా ఏవైనా కానీ చాలా ఈజీగా ఆ బారిన క్యాన్సర్ బారిన అనేది పడుతూ ఉన్నారు. బట్ స్టిల్ పీపుల్ ఆర్ ఈటింగ్ దోస్. యాజ్ యూ సెడ్, ఇట్స్ జస్ట్ అన్ అడిక్షన్, మోనికా. సో దీని నుంచి వాళ్ళు ఎంత త్వరగా రియలైజ్ అయ్యి ఎంత త్వరగా బయటపడితే ఈ క్యాన్సర్స్ అనేది చాలా వరకు తగ్గించుకునే అవకాశం ఉంటుంది. అండ్ సిగరెట్ స్మోకింగ్ చాలా డేంజరస్ అనుకుంటూ ఉంటారు. సో చాలామంది తినే వాళ్ళు ఏంటంటే ఇది ఒక ఆకే కదా, దీన్ని తీసుకోవటం మూలన మాకు సిగరెట్ వల్ల వచ్చే ప్రమాదం ఏమి మాకు రాదు అని అనుకోవచ్చు జనరల్గా. బట్ సిగరెట్ తాగడం వల్ల ఎంత ప్రమాదమో ఈ టొబాకో నమలడం వల్ల కూడా అంతే ప్రమాదం. సో ఆ ప్రమాదాన్ని మీరు ముందుగా గుర్తించి తెలుసుకొని దాన్ని మానేసి దాని నుంచి బయటపడటం అనేది ప్రతి ఒక్కళ్ళు చేస్తే బెటర్. ఓకే. అండ్ ఈ టొబాకో చ్యూ చేయడం వల్ల ఓన్లీ రెస్పిరేటరీ బ్రీతింగ్ ప్రాబ్లమ్సే కాదు, చ్యూ చేయడం వల్ల టీత్కి సంబంధించిన డెంటల్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, లేకపోతే అది స్వాలో చేస్తుంటారు, ఎయిర్ స్వాలో చేయడం వల్ల వీళ్ళకి స్టమక్లో ఇండైజెషన్ ప్రాబ్లమ్ అండ్ రకరకాల ప్రాబ్లమ్స్ గురవుతూ ఉంటారు. అంటే ఇట్ ఈస్ నాట్ జస్ట్ వన్ ప్రాబ్లమ్, దీని నుంచి బోల్డ్ అన్ని రిలేట్ అయి ఉన్నాయి అండ్ చాలా ఆర్గన్స్ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. సో ఏ ఆర్గన్స్ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది? ఈ టొబాకోని ఇలా తరచుగా నమలడం వల్ల ఏంటంటే, యాజ్ యూ సెడ్, ఫస్ట్ పళ్ళు అనేవి గార, అంటే మన ఎనామిల్ ఏదైతే ఉందో ఈ ఎనామిల్ అనేది కాల్షియంతో తయారు చేయబడింది. కాల్షియం మనకి మెయిన్గా కదా ఇది. సో కాల్షియం ఎంత గట్టిగా ఉంటుందో మనందరికీ తెలుసు, మన ఎముకలు, మన పళ్ళు, ఇవన్నీ కూడా కదండి. సో ఇంత గట్టిగా ఉన్నటువంటి ఆ ఎముకల్ని కూడా, అంటే ఆ ఎనామిల్ని కూడా తినేయగలిగేంత పవర్ ఈ టొబాకోకు ఉంటుంది. సో రెగ్యులర్గా అలా తినడం వల్ల ఏంటంటే వాళ్ళ పళ్ళన్నీ కూడా స్లోగా అరిగిపోయి అండ్ కంటిన్యూస్ సలైవా వాళ్ళ నోట్లో అలా ఉండటం వల్ల ఏంటంటే లాట్స్ ఆఫ్ బ్యాక్టీరియా డెవలప్ అవ్వడం వల్ల కావచ్చు. సో దట్ కెన్ రిలేట్ టు ఎనీ హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్ అవ్వచ్చు. అండ్ పళ్ళు పుచ్చిపోవడం కానీ, క్యావిటీస్ కానీ, లైక్ ఇలాంటివి జరిగే అవకాశం వల్ల రావచ్చు. అండ్ చాలామందికి ఏంటంటే ఇలా కంటిన్యూస్గా ఈ కెమికల్ తీసుకోవడం వలన డిప్రెషన్లో కూడా వెళ్తూ ఉంటారు. అండ్ స్ట్రెస్ లెవెల్స్ పెరిగిపోవటం అండ్ డైజెషన్ ప్రాబ్లమ్ అన్నట్టుగా గ్యాస్ రిఫ్లెక్షన్స్ ఎక్కువగా వాళ్ళకి ఉండటం, ఆకలి సరిగా వేయకపోవటం, అండ్ మూడ్ స్వింగ్స్ కూడా ఎక్కువగా చూస్తూ ఉండటం. సో ఇంతే కాదు, ప్యాంక్రియాస్ క్యాన్సర్ అండ్ స్టమక్ క్యాన్సర్ అండ్ లంగ్స్ క్యాన్సర్, ఈసోఫెగస్ అంటే మనము ఫుడ్ తిన్నప్పటి నుంచి పైప్ ఏదైతే ఉంటుందో ఆ పైపుకి పట్టే క్యాన్సర్ అనమాట, అది రావచ్చు. నాలుకకు సంబంధించిన క్యాన్సర్, నోటి చిగుళ్ళు, నోటి దవళ్ళు, ఇలా ఏ పాటికైనా కూడా క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇవి ఒకవేళ వాళ్ళు మానేసినా సరే ఆ కెమికల్ క్యాన్సర్ కాజింగ్ ఏవైతే కెమికల్స్ ఉంటాయో అవి మన బాడీలో నుంచి ఎలిమినేట్ అవ్వటానికే మనకు ఇయర్స్ ఆఫ్ టైం పడుతుంది అనమాట. సో అంత ప్రమాదం ఉన్నటువంటి ఈ టొబాకో గురించి చాలా మంది చాలా పెద్ద పట్టించుకోరేమో అనిపిస్తుంది.
అండ్ కొన్ని ప్రాంతాల్లో అయితే అది ఒక అలవాటు లాగా ఉంటుంది, లైక్ వైఫ్, హస్బెండ్, ఆ తర్వాత పిల్లలు, ఇంకా ఇంట్లో అందరూ కూడా దాన్ని చూస్ చేయడం, అదేదో పొద్దున్నే లేచి అదో పని పెట్టుకొని మరి చేస్తారు, బ్రేక్ఫాస్ట్ చేసినట్టుగా చేస్తారు. అండ్ అలాగే చాలాసార్లు అంటే ఐ హర్డ్ ఇన్ వన్ ఆర్టికల్ వెన్ ఐ రెడ్, ఎవరైతే ఈ టొబాకోని చూస్ చేస్తారో వాళ్ళకి ఆకలి ఏదని, వాళ్ళు సరిగ్గా ఫుడ్ తినరని, దానివల్ల వాళ్ళకి గ్యాస్ట్రిక్ ఎసిడిటీ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి అని అంటారు. అది ఎంతవరకు నిజం? యాక్చువల్లీ ఏంటంటే అదే చెప్పాను ఇందాక. సో మనం నములుతూ ఉంటాం కదా, కంటిన్యూస్గా మనం చేస్తూ ఉంటాం. అంటే మనము ఎంత నములుతూ ఉన్నామంటే మన బ్రెయిన్కి మనము సిగ్నల్ ఏంటి అంటే మనకు ఒక సెటైటీ లాగా ఒక సిగ్నల్ పంపిస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం జనరల్గా అన్నం నమిలి తినండి, స్లోగా తినండి, గబగబా తినకండి ఎందుకు చెప్తాము అంటే, మనం నమలకుండా ఫాస్ట్గా మింగేసినప్పుడు ఏమవుతుందంటే మన బ్రెయిన్ నుంచి ఓకే నీ స్టమక్ ఫుల్ అయింది అనే సిగ్నల్ రావడానికి ఎక్కువ టైం పడుతుంది. అంటే ఆ సిగ్నల్ సరిగా చేరలేదనమాట. అదే మనం ఎప్పుడైతే నములుతామో అప్పుడు సిగ్నల్స్ అనేది మనకి ప్రాపర్గా రీచ్ అవుతుంది. సో నీ కడుపు ఫుల్ అయింది అని చెప్పేసి. ఇప్పుడు వీళ్ళు టొబాకో అనేది కంటిన్యూస్గా చేస్తూ ఉంటారు కాబట్టి, అంటే ఎప్పుడు నములుతూనే ఉంటారు కాబట్టి నీకు ఆకలి అనే సిగ్నల్ అది పంపించదు. అంటే నువ్వు నీ స్టమక్ ఫుల్గానే ఉంది అనే ఒక ఫీలింగ్లో ఉంటారనమాట వాళ్ళు. సో అలా ఆకలి అనేది ఆ రకంగా వాళ్ళకి తగ్గిపోతుంది. సో ఆకలి అయినప్పుడు కంటిన్యూస్గా ఇదే నములుతూ ఉన్నప్పుడు ఇంకా వాళ్ళకి వేరే ఏది తినాలనిపించదు. సో తినాలనిపించకపోయినా మన స్టమక్లో HCl మాత్రం సెక్రేట్ అవుతూనే ఉంటుంది. సో ఆ సెక్రేట్ అయ్యేటటువంటి ఆ కెమికల్ ఏదైతే ఉంటుందో అది ఫుడ్ పడకపోతే ఏమవుతుంది, కాన్సన్ట్రేషన్ ఎక్కువైపోయి దాని pH లెవెల్ ఎక్కువైపోయి ఆ ఇన్నర్ లేయర్స్ ఆఫ్ స్టమక్ని కూడా తినేస్తుంది. దానివల్లనే మనకు అసిడిటీ కానీ అల్సర్స్ కానీ అలాంటి వాళ్ళలో ఎక్కువగా చూడొచ్చు యాక్చువల్గా. ఓకే, కొంతమంది ఎల్డర్స్ ఏంటంటే లేడీస్ కానివ్వండి, జెంట్స్ కానివ్వండి, దీనికి అలవాటు పడిపోతారు అండ్ వాళ్ళు మానుకోలేరు. సో మేము మానుకోలేకపోతున్నాం అనుకుంటారు, కానీ అలా టొబాకో చూస్ చేయడం వల్ల వాళ్ళ పిల్లలకి కానీ వాళ్ళ పుట్టే పిల్లలకి కానీ ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉందా? ఎస్పెషలీ ప్రెగ్నెంట్ లేడీస్ కొన్ని స్టేట్స్ ఆఫ్ కొన్ని ఏరియాస్లో ఏంటంటే ఈ ప్రెగ్నెంట్ లేడీస్ కూడా అలవాటు ఉంటుంది టొబాకో తీసుకోవడం అనేది. దీనివల్ల డెఫినెట్గా పిల్లల్లో ఎనీ సైకలాజికల్ ఇష్యూస్ కానీ ఫిజికల్ డిఫెక్ట్స్ కానీ ఏదైనా పుట్టే ప్రమాదం అయితే ఖచ్చితంగా ఉంటుంది మోనికా. ద పర్సంటేజ్ ఆఫ్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఈజ్ వెరీ హై ప్రెగ్నెన్సీ పీపుల్లో. అండ్ చిన్నపిల్లలకి అది అలవాటు చేయడం అనేది ఇట్స్ జస్ట్ దట్ బిగ్ సిన్ అనుకోవచ్చు. సో అలాంటివి పెద్దవాళ్ళు ఫస్ట్ మానేస్తేనే కదా పిల్లలు ఫాలో అవ్వకుండా ఉంటారు. సో ఫస్ట్ వాళ్ళు మానేసి పిల్లలకి ఒక గుడ్ ఎగ్జాంపుల్గా ఉంటే బెటర్. ఓకే పద్మ, సో ఇవాళ మన థీమ్ హ్యాపీ బ్రీతింగ్లో మనం టొబాకో చూయింగ్ ఎంత డేంజరస్ అనే విషయాలు మాట్లాడుకున్నాం. అలాగే మరి ఎటువంటి రెసిపీస్ ప్లాన్ చేశారు? సో ఇవాళ మన హ్యాపీ బ్రీతింగ్లో టొబాకో అలవాటు ఉన్నటువంటి వాళ్ళు మరి ఎలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటుంది, వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అనే విషయాలు తెలుసుకున్నాం కదా. మరి ఇవాళ మీ అందరి కోసం 2 చక్కటి రెసిపీస్. ఇవాళ ఫస్ట్ రెసిపీ వచ్చేసి టొమాటో మెలన్ సాలడ్, అలాగే సెకండ్ రెసిపీ టొమాటో బేసిల్ సూప్. ఇవాళ మన థీమ్ హ్యాపీ బ్రీతింగ్లో మన ఫస్ట్ రెసిపీ టొమాటో మెలన్ సాలడ్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ఇవాళ మన ఫస్ట్ రెసిపీ టొమాటో మెలన్ సాలడ్. సో ఎస్పెషలీ ఈ టొబాకో చూయింగ్ ఉన్నటువంటి వాళ్ళు తీసుకునే ప్రతి మీల్ని కూడా కొంచెం ఫోకస్డ్గా ఉండేలా తీసుకోండి. ఎందుకంటే అలాంటి అలవాటు ఉన్నప్పుడు మళ్ళీ దానికి తోడుగా లైక్ బిర్యానీలని, చికెన్ ఫ్రైస్ అని ఇలాంటి తిన్నారంటే మాత్రం లేనిపోని జబ్బులు రావటం మాత్రం గ్యారంటీ అండి. సో ఇలాంటి సాలడ్స్, సింపుల్ అండ్ హెల్తీ సాలడ్స్ మీరు కనుక ప్లాన్ చేసుకున్నారు అంటే మనకు కావాల్సిన ఫస్ట్ థింగ్ యాంటీ ఆక్సిడెంట్స్, అంటే ఇమ్యూనిటీ ఇంక్రీజ్ చేసుకునే కెపాసిటీ మనకు లభిస్తుంది. అండ్ మన బాడీలో ఉన్నటువంటి ఎక్సెస్ కెమికల్స్ రిమూవ్ చేసుకోగలిగే అలాంటి ప్రాపర్టీస్ కూడా మనకి వెజిటబుల్స్లో ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి వాటిని ప్లాన్ చేసుకోండి. ఈరోజు అయితే టొమాటో అండ్ అలాగే వాటర్ మెలాన్ 2 కూడా ప్లాన్ చేసుకున్నాము. వాటర్ మెలాన్ ఈజ్ ఆల్రెడీ మనకి ఇప్పుడు బాగా సీజన్. సో సీజనల్గా దొరికే ఎలాంటి ఫ్రూట్స్ అయినా కానీ రెగ్యులర్గా తీసుకుంటూ ఉండండి. అండ్ ఈ రెండిట్లో కూడా మెయిన్గా టొమాటోస్లో ఏంటంటే లైకోపెన్ అనే పదార్థం ఉండటం మూలన ఇది చాలా రకాలైనటువంటి క్యాన్సర్స్ని తగ్గించడానికి మెయిన్గా హెల్ప్ చేస్తుందట, ఏ టొమాటోస్ అయినా కానివ్వండి. అండ్ ఎస్పెషలీ ఫైబర్ కూడా ఎక్కువగా ఉండటం వల్ల గుండెకు అన్నిటికీ కూడా చాలా మంచిది. అండ్ ఈవెన్ వాటర్ మెలన్ లాట్స్ ఆఫ్ వాటర్ ఎక్కువగా ఉంటుంది, మనకు బాడీలో ఉండే కెమికల్స్ రిమూవ్ చేయడానికి చక్కగా హెల్ప్ చేస్తుంది ఇలాంటి వాటర్స్ ఉన్నటువంటి వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ. అలాంటిది మనకు కీరదోసకాయ కూడా. సో కీరదోసకాయ కూడా చాలా మంచిది కదండి. సో మీరు ఇలాంటివి నమిలి తిన్నప్పుడు ఏమవుతుందంటే మీ పళ్ళని కూడా కొంతవరకు ప్రొటెక్ట్ చేసుకోగలిగే కెపాసిటీ పెరుగుతుంది. అలాగే వైటమిన్ సి వల్ల ఇమ్యూనిటీ లెవెల్స్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అండ్ అలాగే మనం ఇందులో పుదీనాను కూడా వేసుకుంటున్నాం. సో ఫ్రెష్గా దొరికేటటువంటి పుదీనాని కొంచెం ఎక్కువ బంచ్లో వేసుకోవడానికి ట్రై చేయండి. సో దట్ పుదీనా మనకి ఆకలి పుట్టించడానికి హెల్ప్ చేస్తుంది అండ్ డైజెషన్ బాగా అవడానికి హెల్ప్ చేస్తుంది, అల్సర్స్ తగ్గిస్తుంది, గ్యాస్ రిఫ్లెక్షన్ ప్రాబ్లమ్స్ లేకుండా కాపాడుతుంది, అండ్ నోటికి చాలా మంచిది, అండ్ కెమికల్స్ రిమూవ్ చేయడానికి బాడీలో నుంచి హెల్ప్ చేస్తుంది, కాన్స్టిపేషన్ రాకుండా హెల్ప్ అవుతుంది. ఇలా బోల్డ్ ఉపయోగాలు మనకి పుదీనా వల్ల చెప్పుకోవచ్చు. సో ఓవరాల్గా ఇవన్నీ కలిసి ఉన్నటువంటి ఈ సాలడ్ మీకు ఇలాంటి ప్రాబ్లం ఉన్నటువంటి వాళ్ళు హెల్తీగా ఉండడానికి కొంతవరకు సహాయపడగలదు. కాబట్టి ఎలా తయారు చేయాలో రెసిపీ చూసి తప్పకుండా ట్రై చేయండి. టొమాటో మెలన్ సాలడ్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో చూసారు కదా.
మరి మన సెకండ్ రెసిపీ టొమాటో బేసిల్ సూప్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. సో ఇవాళ మన సెకండ్ రెసిపీ టొమాటో బేసిల్ సూప్. సో టొమాటో బేసిల్ సూప్లో కూడా మనం ఎంత ఎక్కువ టొమాటో కావాలంటే అంత ఎక్కువగా తీసుకుంటూ ఉండండి. సో దట్ యూజ్ ఆఫ్ టొమాటో ఈజ్ మెయిన్గా మనకు చాలా ఇంపార్టెంట్. సో ఏదో ఒక రెసిపీలో టొమాటోని ఎక్కువగా వేసుకుంటూ ఉండండి. అండ్ ఎస్పెషలీ ఇలాంటి సూప్స్ కానీ సాలడ్స్ కానీ చేసుకున్నప్పుడు ఏంటంటే ద క్వాంటిటీ ఆఫ్ టొమాటో ఎక్కువగా తీసుకోవడానికి వీలవుతుంది కాబట్టి ఇలాంటి రెసిపీస్ ప్రిఫర్ చేస్తున్నాం ఇవాళ. అండ్ ఇందులో ముఖ్యంగా బేసిల్ అంటే మనకు ఇండియన్ బేసిల్ అని చెప్పొచ్చు, ఇటాలియన్ బేసిల్ కూడా ఉంటుందండి. మీకు ఏ బేసిల్ అందుబాటులో ఉన్నా అది వేసుకోండి. ఒకవేళ మీకు బేసిల్ అనే వర్డ్ తెలియదు అనుకోండి, వదిలేయండి. చక్కగా మన ఇంట్లో తులసి చెట్లు ఉంటాయి కదా, ఆ తులసి చెట్టుకి కొంచెం ముదురుగా ఉన్నటువంటి ఆకుల్ని తీసుకొని రెసిపీలో ప్లాన్ చేసుకోండి. దట్స్ ఇట్. సో మెయిన్గా మనకి ఇందులో ఉన్నటువంటి మెడిసినల్ ప్రాపర్టీస్ ఏవైతే ఉంటుందో దీనివల్ల స్ట్రెస్ అంటే ఆక్సిడేషన్ ఏదైతే మనకి ఇలాంటి కెమికల్స్ మూలన బాడీ ఆక్సిడేషన్కి గురవుతూ ఉంటుంది. సో ఆక్సిడేషన్ యొక్క లెవెల్స్ని తగ్గించడానికి, బాడీలో ఉండే కెమికల్స్ని రిమూవ్ చేయడానికి ఈ బేసిల్ అనేది హెల్ప్ అవుతుంది మెయిన్గా. అండ్ అలాగే ఇందులో సెలరీని కూడా యూస్ చేస్తున్నాం. సో సెలరీ మెయిన్గా ఈ కాడల్ని ఎక్కువగా ఈ సూప్స్లో వేసుకుంటూ ఉంటారు. ఎస్పెషలీ ఇవి చాలా ఫైబ్రస్గా ఉన్నటువంటి కాడలు అనమాట. సో దీనివల్ల ఏమవుతుంది అంటే హై అమౌంట్స్ ఆఫ్ ఫైబర్ అండ్ వైటమిన్ సి, ఫోలిక్ యాసిడ్ అండ్ వైటమిన్ కే ఇందులో ఎక్కువగా ఉంటుంది. సో బికాస్ ఆఫ్ అంతేకాదు యాక్చువల్గా సెలరీస్ గురించి చెప్పాలి అంటే సెలరీ చాలా రకాలైనటువంటి క్యాన్సర్స్ని తగ్గిస్తుంది అంట. ఎలా తగ్గిస్తుంది అంటే బికాస్ ఆఫ్ ఇట్ రిడ్యూసెస్ ద ఆక్సిడేషన్ ప్రాసెస్ ఇన్ ద బాడీ. సో అంతేకాదు ఎక్కువ ఫైబర్ని తీసుకోవడం వల్ల ఆకలి అనేది చక్కగా అవడానికి హెల్ప్ అవుతుంది. కాన్స్టిపేషన్ ప్రాబ్లం లేకుండా ఉండడానికి, అల్సర్స్ ఇలాంటి తగ్గించుకోవడానికి కూడా చక్కగా హెల్ప్ అవుతుంది. ఇంకా ఇందులో మీ ఇష్టమైన వెజిటబుల్స్ కూడా వేసుకోండి, లైక్ క్యారెట్, బీట్రూట్, మష్రూమ్స్, మీకు ఏ కావాలంటే అవన్నీ కూడా చక్కగా వేసుకోవచ్చు. బికాస్ ఎన్ని ఎక్కువ వెజిటబుల్స్ తీసుకుంటే అంతే మీకే మంచిది. సో ఇలాంటి రెసిపీస్ని, సూప్స్ని ఎంకరేజ్ చేస్తూ ఇలాంటి హెల్తీ ఫుడ్ని తీసుకోండి. బ్యాడ్ హ్యాబిట్స్ ఏమైనా ఉంటే వాటిని తగ్గించుకోవడానికి ట్రై చేయండి. టొమాటో బేసిల్ సూప్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో తెలుసుకున్నారు కదా. థ్యాంక్ యూ పద్మ. రూపా ఇలా అడుగుతున్నారు, నా ఏజ్ 28 years, నేను చాలా లావుగా ఉంటాను, ఇప్పటి వరకు కన్సీవ్ అవ్వలేదు, వెయిట్ లాస్ అవ్వడానికి ఏదైనా డైట్ తెలియచేయండి. హలో రూపా గారు. సో వెయిట్ ఫస్ట్ ఎక్కువగా ఉన్నప్పుడు ఏంటంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది మనం ఫస్ట్ గమనించవచ్చు. సో ఇలా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్నప్పుడు పిల్లలు కన్సీవ్ అవ్వడానికి కూడా మనకి టైం పట్టే అవకాశాలు ఉంటుంది. సో ఫస్ట్ మీరు వెయిట్ అనేది రెడ్యూస్ అవ్వడం చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. అండ్ అలాగే వెయిట్ ఎక్కువగా ఉన్నప్పుడు ఫైబ్రాయిడ్స్ అని ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. సో అదొకసారి అల్ట్రాసౌండ్ ద్వారా చెక్ చేయించుకోండి. అండ్ వెయిట్ తగ్గాలి అంటే వెరీ సింపుల్ అండి. స్మాల్ ఫ్రీక్వెంట్ మీల్స్ విచ్ కంటైన్స్ లైక్ వెరీ లెస్ క్యాలరీస్ అండ్ హై ప్రోటీన్స్ అండ్ హై ఫైబర్. సో దిస్ ఈజ్ అ బేసిక్ రూల్ మన వెయిట్ తగ్గడానికి. సో మీరు తీసుకునే కార్బ్స్ అన్ని కూడా కట్ డౌన్ చేయండి. హెల్తీ ప్రోటీన్ ఇంక్రీజ్ చేయండి, లైక్ పల్సెస్, లెగ్యూమ్స్ అండ్ లీన్ చికెన్ ఆర్ గ్రిల్ ఫిష్ ఇలాంటివి యాడ్ చేసుకోండి. ఎగ్ వైట్స్ మీ డైట్లో యాడ్ చేసుకోండి. ఈట్ లాట్స్ ఆఫ్ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్. సో ఇలా మనము తీసుకుంటూ ఉన్నామంటే ఓవర్ ద టైమ్ డెఫినెట్గా వెయిట్ తగ్గడం అనేది వెరీ వెరీ పాసిబుల్. మన ఫస్ట్ రెసిపీ టొమాటో మెలన్ సాలడ్. టొమాటో మెలన్ సాలడ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. సో సాలడ్స్ అనగానే ఓన్లీ వెజిటబుల్స్ వేసుకుంటూ ఉంటారు, లేదా ఓన్లీ ఫ్రూట్స్ వేసుకుంటూ ఉంటారు. కానీ ఫ్రూట్ అండ్ వెజిటబుల్ని మిక్స్ చేసి కూడా చక్కటి సాలడ్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు. సో మరి ఈ సాలడ్ కూడా అలాంటిదే. ఈ సాలడ్లో మనం మెలన్ అనుకున్నాం అంటే వాటర్ మిలన్ యాడ్ చేసుకుందాం. సీడ్స్తో సహా వాటర్ మిలన్ని తీసుకోవాలి. మనకి ఎప్పుడు చెప్తూ ఉంటాం కదండి, సీడ్స్ అండ్ నట్స్ ఆర్ వెరీ గుడ్ ఫర్ హెల్త్. సో మరి సీడ్స్ అంటే వేరే ఎక్కడి నుంచో ఏమో తెచ్చుకొని తినాల్సిన అవసరం లేదు. వాటర్ మిలన్లో ఉన్న సీడ్స్ని కూడా హ్యాపీగా తినొచ్చు అనమాట. అండ్ మనం నెక్స్ట్ వేసుకుంటున్నాం టొమాటోస్, చెరీ టొమాటోస్ వేసుకుంటున్నాం. టొమాటోస్లో మనకి వైటమిన్ సి ఎక్కువగా ఉంటుంది అండ్ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అండ్ టొమాటోస్ అన్నీ కూడా క్యాన్సర్ రాకుండా మన బాడీని ప్రొటెక్ట్ చేస్తాయి. సో టొమాటోస్ని మనం రెగ్యులర్గా మన డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటే మంచిది. సో కుక్ చేసుకుంటున్నాం, రోజు కర్రీస్లో మేము టొమాటో వేసుకుంటున్నాము అని చాలామంది అనుకుంటారు. కుక్ చేసేదానికన్నా ఇలా రాగా తీసుకుంటే మనకి మరింత మంచి న్యూట్రిషనల్ వాల్యూస్ అందుతాయి. సో సాలడ్ కాబట్టి మనం రాగా ఈ చెరీ టొమాటోస్ని యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మనం వేసుకుంటున్నాం ఇందులో కుకుంబర్. సో కుకుంబర్లో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, వైటమిన్ సి కూడా ఉంటుంది. సో మనం కుకుంబర్ని కూడా యాడ్ చేసుకుందాం విత్ స్కిన్. నెక్స్ట్ పుదీనా యాడ్ చేసుకుందాం. పుదీనాలో కూడా ఐరన్, ఫైబర్, వైటమిన్ సి అండ్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ చాలా చాలా మంచివి. సో ఆకుకూరలు అన్నీ తీసుకోవాలి, అందులో పుదీనా కూడా ఉంది, పుదీనాని మర్చిపోవద్దు. సో పుదీనా మనకి డైజెషన్కి చాలా బాగా హెల్ప్ చేస్తుంది అండ్ ఎన్నో రకాల
స్టమక్ ప్రాబ్లమ్స్కి, లివర్ ప్రాబ్లమ్స్కి మనకి పుదీనా బాగా హెల్ప్ చేస్తుంది. అందుకే పుదీనా జ్యూస్ తీసుకోమని చెప్తూ ఉంటారు. సో ఒక పిడికెడు పుదీనా మనం ప్రతిరోజు జ్యూస్ రూపంలో తీసుకుంటే కూడా చాలా మంచిది. లేదు అంటే ఇలా సాలడ్స్లో కొంచెం యాడ్ చేసుకొని తీసుకుంటే మంచిది. ఆ తర్వాత మనం యాడ్ చేసుకుంటున్నాం కొంచెం కొత్తిమీర. ఇందులో కూడా మనకి పుష్కలంగా వైటమిన్ సి ఉంటుంది. అలాగే కాస్త ఉప్పు, కొంచెం పెప్పర్, మిరియాల పొడి. దాంతోపాటు సాలెడ్స్కి ఆలివ్ ఆయిల్ చాలా బాగుంటుంది. సో కొంచెం ఆలివ్ ఆయిల్ యాడ్ చేసుకుందాం. అండ్ ఆలివ్ ఆయిల్ ఈజ్ ఆల్వేస్ గుడ్ ఫర్ హెల్త్. ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ చేసుకుంటే సింపుల్ సాలెడ్. సో ఎవరైతే చాలా బిజీగా ఉంటారో, వర్క్ చేస్తూ ఉంటారో, వాళ్ళకి అసలు టైమే దొరకదు అనుకుంటారో, హెల్తీ ఫుడ్ చేసుకోవడానికి అంటే ప్రిపేర్ చేసుకోవడానికి టైం లేదు అనుకుంటారో, అలాంటి వాళ్ళందరూ కూడా ఈ రెసిపీని చాలా చక్కగా ఫాలో అవ్వచ్చండి. ఎందుకంటే జస్ట్ మనం ఫ్రూట్ అండ్ వెజిటబుల్స్ అన్నీ యాడ్ చేసుకున్నాం. దీన్ని ప్యాక్ చేసుకొని మీరు క్యారీ చేసి మీరు వర్క్ చేసే ప్లేస్లో ఎక్కడైనా సరే పెట్టుకొని కావాల్సినప్పుడు తినొచ్చు. సో ఇది పెద్ద మీకు టైం టేకింగ్ రెసిపీ అయితే కాదు, బట్ వెరీ వెరీ హెల్దీ రెసిపీ. రెడీ అయిపోయింది. ఒక సర్వింగ్ బౌల్ తెచ్చుకుంటాను. టొమాటో మెలన్ సాలడ్ రెడీ అయిపోయింది. మన నెక్స్ట్ రెసిపీ టొమాటో బేసిల్ సూప్. టొమాటో బేసిల్ సూప్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. సో మరి టొమాటో బేసిల్ సూప్కి ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి. అండ్ ఇందులో మనం బేసిల్తో పాటు ఇంకా చాలా రకాల వెజిటబుల్స్ యాడ్ చేసుకుంటున్నాం. అవి ఏంటి ఇప్పుడు చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం ఆయిల్ వేసుకుందాం. నేను ఆలివ్ ఆయిల్ యూస్ చేస్తున్నాను. జస్ట్ ప్యాన్ని గ్రీస్ చేసుకోవడానికి వేసుకుంటే సరిపోతుంది, ఎందుకంటే సూప్స్కి ఎక్కువగా ఆయిల్ అవసరం లేదు. కొంచెం హీట్ అయ్యాక వెల్లుల్లి వేసుకుందాం. సో వెల్లుల్లి కొలెస్ట్రాల్ లెవెల్స్ని కంట్రోల్ చేయడంలో కానివ్వండి, యాంటీ ఇన్ఫ్లమేటరీగా కానివ్వండి, మనకి వెల్లుల్లి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. సో వెల్లుల్లి ఇలా గ్రేట్ చేసుకొని కానీ లేకపోతే చిన్న చిన్న పీసెస్గా చాప్ చేసుకొని కానీ వేసుకోండి. అండ్ అలాగే తీసి పడేయకుండా తినాలి కూడా. సో వెల్లుల్లి వేసుకున్నాక ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నాను. ఇది కాస్త సాటే చేసుకుందాం. ఆ తర్వాత టొమాటోస్ వేసుకుంటున్నాం. అగైన్ వైటమిన్ సి, ఫైబర్, క్యాన్సర్ రాకుండా ప్రొటెక్ట్ చేస్తుంది టొమాటోస్. సో టొమాటోస్ కూడా యాడ్ చేసుకున్నాం. అలాగే మనం ఇందులో సెలరీ స్టిక్స్ కూడా వేసుకుంటున్నాం. సో సెలరీ స్టిక్స్లో మనకి లాట్ ఆఫ్ ఫైబర్, వైటమిన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇందులో వైటమిన్ కే ఉంటుంది, వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అండ్ సెలరీ స్టిక్స్తో పాటు సెలరీ ఆకులు కూడా హ్యాపీగా మీరు యాడ్ చేసుకోవచ్చు. సో సెలరీ దొరకకపోతే మీరు కొత్తిమీర, పుదీనా ఇలాంటివి ఏమైనా యాడ్ చేసుకోవచ్చు. చెరీ టొమాటోస్తో పాటు మామూలు టొమాటోస్ కూడా వేసుకుంటున్నాను. సూప్స్కి ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం కానీ సాటే చేయాల్సిన అవసరం కానీ ఉండదు. సో అందుకే మనం షార్ట్గా చేసుకుందాము. కొంచెం సాల్ట్, అలాగే మిరియాల పొడి, అండ్ బేసిల్ ఆకులు వేసుకుంటున్నాను. బేసిల్ ఆకులు దొరకకపోతే తులసి లీవ్స్ వేసుకోవచ్చు. దీంతో పాటు ఇప్పుడు మనం కొంచెం వెజిటబుల్ స్టాక్ వేసుకుందాం. మీ ఇంట్లో ఉన్న వెజిటబుల్స్ ఏ ఉంటే అవి కొంచెం బాయిల్ చేసి ఆ స్టాక్ ప్రిపేర్ చేసుకుని అది యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు చక్కగా కుక్ అయింది కదండి, సాటే అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సూప్ కాబట్టి కొంచెం నీళ్లు పోసుకొని మూత పెట్టుకుందాం. ఇప్పుడు ఈ వెజిటబుల్స్ అన్నీ బాగా బాయిల్ అయ్యి కుక్ అయితే ఆ సూప్ మనకి టేస్టీగా ఉంటుంది విత్ లాట్ ఆఫ్ వైటమిన్స్
వెజిటబుల్స్లో ఉన్న వైటమిన్స్ అన్నీ కూడా మనకి ఆ వాటర్లో కూడా వస్తాయి కాబట్టి చక్కగా ఆ సూప్ని మనం ఎంజాయ్ చేయొచ్చు. ఇది కుక్ అవ్వడం కొంచెం టైం పడుతుంది, కాస్త వెయిట్ చేయండి. సో ఎంతవరకు వచ్చిందో చూద్దాం. సూప్ వెజిటబుల్స్ అన్నీ బాగా కుక్ అయ్యాయి. క్యారెట్ యాక్చువల్లీ మనం రాగా కూడా తింటూ ఉంటాము. సో రాగా తినడం చాలా మంచిది. క్యారెట్లో వైటమిన్ ఏ ఉంటుంది, బీటా క్యారోటిన్, కంటికి చాలా మంచిది అండ్ లాట్ ఆఫ్ ఫైబర్ కూడా ఉంటుంది. సో రాగా తినడమే కాదు, మనం సూప్స్లో కూడా యాడ్ చేసుకోవచ్చు. దీన్ని ఎక్కువ కుక్ చేయాల్సిన అవసరం లేదు. సో నేను లాస్ట్లో కొంచెం క్యారెట్ వేసుకుంటున్నాను. క్యారెట్ ఎక్కువసేపు బాయిల్ చేసినా కుక్ చేసినా మరీ సాఫ్ట్గా అయిపోతుంది. సో అందుకే ఇలా లాస్ట్లో కూడా వేసుకోవచ్చు. అండ్ నౌ మన సూప్ రెడీ అయిపోయింది. ఒక సర్వింగ్ బౌల్ తెచ్చుకుంటాను. నిమ్మరసం వేసుకుందాం. టొమాటో బేసిల్ సూప్ రెడీ అయిపోయింది. టొమాటో మెలన్ సాలడ్ అలాగే టొమాటో బేసిల్ సూప్ కి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసేయండి. టొమాటో మెలన్ సాలడ్ కి కావలసిన పదార్థాలు: పుచ్చకాయ ముక్కలు 1 కప్పు, కీర దోసకాయ ముక్కలు 1 కప్పు, చెరీ టొమాటోస్ 1 కప్పు, పుదీనా కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, ఆలివ్ ఆయిల్ 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1/4 టీ స్పూన్. టొమాటో మెలన్ సాలడ్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకొని వాటర్ మిలన్ అలాగే చెరీ టొమాటోస్, కీర దోసకాయ ముక్కలు, పుదీనా, కొత్తిమీర, ఉప్పు, మిరియాల పొడి, ఆలివ్ ఆయిల్ వేసి బాగా కలుపుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే టొమాటో మెలన్ సాలడ్ రెడీ. టొమాటో బేసిల్ సూప్ కి కావలసిన పదార్థాలు: సెలరీ 1 కప్పు, ఆలివ్ ఆయిల్ 1 టీ స్పూన్, వెల్లుల్లి ముక్కలు 1 టీ స్పూన్, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, క్యారెట్ ముక్కలు 1 కప్పు, వెజిటబుల్ స్టాక్ 1 కప్పు, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, బేసిల్ ఆకులు కొద్దిగా, ఆలివ్ ఆయిల్ 1 టీ స్పూన్, నిమ్మరసం 1 టీ స్పూన్. టొమాటో బేసిల్ సూప్ తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో ఆలివ్ ఆయిల్ వేసుకొని అది కాస్త వేడెక్కాక వెల్లుల్లి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి కాస్త వేయించుకొని టొమాటో ముక్కలు, సెలరీ స్టిక్స్, చెరీ టొమాటోస్, ఉప్పు, మిరియాల పొడి, బేసిల్ ఆకులు, వెజ్ స్టాక్ వేసి కాస్త కుక్ చేసుకున్న తర్వాత సరిపడాన నీళ్లు పోసి మూత పెట్టి బాగా ఉడికించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని నిమ్మరసం వేసి సర్వ్ చేసుకుంటే టొమాటో బేసిల్ సూప్ రెడీ. రాహుల్ ఇలా అడుగుతున్నారు: నా ఏజ్ 38 ఇయర్స్, నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయ్, సరిగ్గా నిద్ర పట్టట్లేదు, దీనికి ఎటువంటి ఫుడ్ తీసుకుంటే మంచిది తెలియచేయండి. హలో రాహుల్ గారు. సో నిద్ర పట్టకపోవడం అనే సమస్య చాలా మందిలో వింటూ ఉన్నాం ఈ మధ్య. సో నిద్ర పట్టకపోవడానికి చాలా రకాల కారణాలు ఉండొచ్చండి. వర్క్ ప్రెషర్ అయి ఉండొచ్చు, స్ట్రెస్ లెవెల్స్ అయి ఉండొచ్చు, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అయి ఉండొచ్చు, లేదా మీ ఫుడ్ హ్యాబిట్స్ అయి ఉండొచ్చు, డ్రింకింగ్, స్మోకింగ్ ఇవన్నీ కూడా మీకు కాజ్ అవ్వచ్చు. వెయిట్ ఏమైనా ఎక్కువగా ఉంటే అది కూడా రీజన్ అయి ఉండొచ్చు. లైక్ బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ కానీ ఇలా ఏమైనా ఉన్నా కూడా అయి ఉండొచ్చు. లేదా మీ రూమ్ అట్మాస్ఫియర్ లైక్ లైటింగ్ ఎక్కువగా ఉంటాం, సౌండ్స్ ఎక్కువగా వినిపిస్తూ ఉంటాం. సో ఇలా ఏమైనా ఉన్నాయి అంటే అవన్నీ ఫస్ట్ కరెక్ట్ చేసుకోండి. ఫుడ్ విషయంలో అయితే మాత్రం బ్యాలెన్స్డ్ మీల్ వాట్ ఐ సజెస్ట్ ఫర్ గుడ్ స్లీప్. బట్ పడుకునేడానికి ముందుగా మేక్ షూర్ దట్ యువర్ డిన్నర్ ఈజ్ 2 to 3 hours ముందుగా మీ డిన్నర్ తినేయాలి, కంప్లీట్ అయిపోవాలి. పడుకునే ముందు ఒక గ్లాస్ గోరువెచ్చటి పాలల్లో కొంచెం పసుపు వేసుకొని తీసుకొని పడుకోవడానికి ట్రై చేయండి. సో ఇలా చేస్తే మేబీ కొంతవరకు మీ ప్రాబ్లం తగ్గే అవకాశం ఉంటుంది. అండ్ ఆల్సో మేక్ షూర్ టైమింగ్స్, మీకు నిద్ర వచ్చినా రాకపోయినా షార్ప్ 10కి రూమ్లోకి వెళ్ళిపోవటం, సో మార్నింగ్ అలారం పెట్టుకుని ఒకటే టైంకి నిద్ర లేవటం, అలా ఒక నెల కంటిన్యూగా చేశారు అంటే ప్రాబ్లం చక్కగా దారిలోకి వస్తుంది. మరి వాళ్ళ మన థీమ్ హ్యాపీ బ్రీతింగ్లో టొబాకో చూ చేసే వాళ్ళకి ఎంత డేంజరస్ అది, వాళ్ళు ఆ హ్యాబిట్ని అవాయిడ్ చేసుకుంటే వాళ్ళకి మేలు జరుగుతుంది. అలాగే కంటిన్యూ చేసినట్టుగా అయితే చాలా రకాల డెడ్లీ డిసీజెస్కి దారి తీస్తుంది, ఎస్పెషలీ క్యాన్సర్స్ అనే విషయం ఈరోజు క్లియర్గా తెలుసుకున్నారు కదండి. సో ఎవరైతే అలా చూ చేసే అలవాటు ఉంటుందో కంపల్సరీగా మానుకోవడానికి ట్రై చేయండి. అలాగే మానుకుంటూ చక్కటి డైట్ తీసుకోవడం కూడా అవసరం. సో ఇలాంటి హెల్దీ రెసిపీస్ని మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటే మంచిది. సో మరి ఈరోజు మనం చూసిన ఈ సాలెడ్ కానివ్వండి, ఈ సూప్ కానివ్వండి, మనకి ఎంత బెనిఫిట్ అవుతాయి, ఇందులో ఎటువంటి న్యూట్రిషనల్ వాల్యూస్ ఉంటాయి మరోసారి వినేద్దాం. సో పద్మ 2 రెసిపీస్ రెడీగా ఉన్నాయి. వీటిలోని న్యూట్రిషనల్ వాల్యూస్ని మరోసారి గుర్తు చేస్తూ ఇవి ఏ టైంలో తీసుకుంటే మంచిది చూసారు కదండి. ఇవాళ మన ఫస్ట్ రెసిపీ అలాగే మన సెకండ్ రెసిపీ టొమాటో మెలన్ సాలడ్ అలాగే టొమాటో బేసిల్ సూప్. మరి ఇవి రెండు ఏ టైంలో తీసుకోవచ్చు అనుకుంటే సాలెడ్స్ వచ్చేసి అరౌండ్ 11-11:30 టైంలో, అంటే కొంచెం లంచ్కి ముందుగా తీసుకుంటే ఎక్కువగా మనం లంచ్లో హెవీగా తినకుండా ఉండడానికి వీలవుతుంది. అండ్ అలాగే ఈ సూప్
కూడా అలాగే తీసుకోవచ్చు. బెటర్ మీరు డిన్నర్ కంటే ముందుగా తీసుకోవటం బెటర్. లేదు అనుకుంటే ఒకవేళ ఈవినింగ్ కాఫీ టీ బదులుగా కూడా దీన్ని ప్లాన్ చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, రెండు తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ పద్మ. వెల్కమ్ మోనికా. సో మరి చూసారు కదండి, ఇలాంటి సింపుల్ సూప్స్ అండ్ సాలెడ్స్ చాలా హెల్దీ అని చెప్పాలి. అండ్ అంతేకాకుండా పెద్ద పెద్ద రెసిపీస్ కావు, ఎక్కువ టైం స్పెండ్ చేసి ప్రిపేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇవి చిన్న రెసిపీస్ బట్ లాట్ ఆఫ్ న్యూట్రియంట్ వాల్యూస్ని అందిస్తాయి. సో ఇలాంటి హెల్దీ రెసిపీస్ని మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడానికి తప్పకుండా ప్రయత్నించండి. ఇది ఇవాల్టి అమృతం. రేపటి అమృతంలో మరొక థీమ్తో మళ్ళీ కలుసుకుందాం.